హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చిన్ను డీజే. ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే జస్ట్ ఇమాజిన్ ఇండియా రెండు దేశాలుగా విడిపోతే, అంటే నార్త్ ఇండియా ఒక దేశం, సౌత్ ఇండియా ఒక దేశం. ఇలా విడిపోతే ఒకసారి ఊహించుకోండి, మీరు మార్నింగ్ లెగ్గానే టీవీలో వచ్చింది ఇండియా రెండుగా విడిపోయింది. మనకి కొత్త పిఎం, కొత్త కరెన్సీ, కొత్త నేషనల్ యాంథమ్ అన్ని కొత్త. సో ఒక్కసారి ఇమేజ్ చేయండి ఇలా అయితే. సో ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఏ దేశం ఎక్కువగా డెవలప్ అవుతుంది? సో ఈ వీడియో నాకు రాగానే ఈ వీడియో స్టార్ట్ చేశాను నేను. దీని కోసం సెర్చ్ చేసి, సో ఒక విడిపోతే సౌత్ ఇండియా అనేది బాగా డెవలప్ అవుతుందా, లేకపోతే నార్త్ ఇండియా బాగా డెవలప్ అవుతుందా ఒకసారి చెక్ చేద్దాం. మనకి కొన్ని కంపేర్ చేస్తుంటే దీని గురించి తెలుసుకుందాం. ఇది జస్ట్ ఊహించుకోవడానికి మాత్రమే, నిజంగా జరగాలని నేను కూడా అనుకోవట్లేదు. సో జస్ట్ మనం అనుకోవడానికి మాత్రమే, ఇది జస్ట్ తెలుసుకున్నాం ఇన్ఫర్మేషన్. ఫస్ట్ స్టేట్స్ని డివైడ్ చేయాలి కాబట్టి మనం స్టేట్స్ని డివైడ్ చేద్దాం. సౌత్ ఇండియాకి ఏ స్టేట్స్ వస్తాయి, అలాగే నార్త్ ఇండియాకి ఏ స్టేట్స్ వస్తాయో తెలుసుకున్నాం. సౌత్ ఇండియాకి 5 స్టేట్స్ వస్తాయి: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ. అలాగే నార్త్ మనము స్టేట్స్ అయితే మిగిలిన 22 స్టేట్స్ అన్ని కూడా నార్త్లోకి వస్తాయి. సో ఇప్పుడు మనం స్టేట్స్ని డివైడ్ చేసాం. నెక్స్ట్ మనం జీడిపిని కంపేర్ చేద్దాం. ఒక దేశం యొక్క డెవలప్మెంట్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా జీడిపి తెలుసుకోవాలి. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇది ఒక దేశ ఆర్థిక పరిస్థితిని తెలియజేస్తుంది. సో దీని గురించి తెలుసుకుంటే ఏది డెవలప్ అవుతుందో కొంచెం మనం అంచనా వేయచ్చు. సో ఫస్ట్గా సౌత్ గురించి మాట్లాడుకుందాం. సౌత్ ఇండియా జీడిపి 2024-25 ప్రకారం 120 lakhs crores, 1.4 trillion USD. అదే మన నెక్స్ట్ నార్త్ ఇండియా జీడిపి చూసుకుంటే 2024-25 లెక్కల ప్రకారం 130 నుంచి 135 lakh crores లో ఉంటుంది. అంటే 1.5 నుంచి 1.6 trillion USD ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే నార్త్ ఇండియా జిఎస్డి అనేది కొంచెం ఎక్కువ ఉంది. బట్ ఇక్కడ పాపులేషన్ అనేది నార్త్ ఇండియాకి ఎక్కువ కాబట్టి సో పర్ క్యాపిటా చూసుకుంటే తగ్గుతుంది. అంటే ఈ జీడిపిని మనం పాపులేషన్తో మనం భాగించి చూస్తే పర్ పర్సన్ సౌత్ ఇండియాలో అయితే 3.2 lakhs per person పడుతుంది. అదే నార్త్ లో అయితే 1.4 lakhs per person పడుతుంది. సో దీన్ని బట్టి మనం చూసుకుంటే సౌత్ ఇండియా పీపుల్ ఏమో 2x richer దెన్ నార్త్ ఇండియా పీపుల్. అంటే వీరు 2 రెట్లు వాళ్ళకన్నా డబ్బు ఉండాలని చెప్పుకోవచ్చు లెక్కల ప్రకారం. సో ఇందుకు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక లాంటి స్టేట్స్ వల్ల ఇది అనేది పెరిగింది. ఎందుకంటే వాళ్ళు కొంచెం రిచ్ స్టేట్స్ గా చెప్పుకోవచ్చు. అలాగే వాళ్ళు వెనకపడడానికి కారణం ఏంటంటే యూపీ, బీహార్, జార్ఖండ్ లాంటి కొంచెం తక్కువ జీడిపి ఉన్న స్టేట్స్ వల్ల వాళ్ళు వీటిలో తక్కువ పడ్డారు. నెక్స్ట్ మనం ఇక్కడ హెచ్డిఐ, పాపులేషన్ లిటరసీ గురించి డిస్కస్ చేయాలి. ఎందుకంటే ఒక దేశ డెవలప్మెంట్ కోసం ఇవి చాలా ముఖ్యమైనవిగా మనం భావించాలి. ఇక్కడ హెచ్డిఐ అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఇక్కడ సౌత్ ఇండియాకి యావరేజ్ గా 0.74 ఉంది. అదే నార్త్ ఇండియాకి అయితే యావరేజ్ గా హెచ్డిఐ 0.64 ఉంది. ఇక్కడ కూడా సౌత్ కి ఎక్కువ ఉంది. నెక్స్ట్ లిటరసీ చూసుకుంటే సౌత్ లో నుంచి 80 నుంచి 92% అయితే లిటరసీ రేట్ ఉంది. అదే మన నార్త్ లో లిటరసీ రేట్ చూసుకుంటే 60 నుంచి 75 రేంజ్ లో ఉంది. సో ఇక్కడ కూడా లిటరసీ అనేది సౌత్ కి బాగుంది. సౌత్ ఇండియా లీడ్స్ ఇన్ హ్యూమన్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్, పాపులేషన్ స్టెబిలిటీ. నెక్స్ట్ మనం గ్లోబల్ ర్యాంక్ ప్రిడిక్షన్ చేద్దాం. సౌత్ ఇండియా సపరేట్ కంట్రీ అయితే దానికి 1.4 trillion USD జీడిపి కాబట్టి దాని ర్యాంక్ గ్లోబల్ లో అయితే 15th ర్యాంక్ అలా ఉండదు. లైక్ సౌత్ కొరియాకి ముందు అటు ఇటు. ఒకవేళ నార్త్ ఇండియా సపరేట్ కంట్రీ అయితే దాని జీడిపి 1.5 నుంచి 1.6 ఉంది కాబట్టి ఒక ర్యాంక్ సౌత్ ఇండియా కన్నా ఓ ముందు ఉండొచ్చు. మళ్ళీ పర్ క్యాపిటా చూసుకుంటే అంటే పర్ పర్సన్ చూసుకుంటే మనం చాలా ముందుకు వెళ్తాం వాళ్ళకంటే. సో టోటల్ గా చూసుకుంటే వాళ్ళు 1 ర్యాంక్ మనకన్నా ముందు ఉండొచ్చు. సో మనకనేస్తున్నాను. సో నార్త్ ఇండియా ఏమో పర్ క్యాపిటా చూసుకుంటే సౌత్ ఇండియా ముందు ఉంటుంది. అదే నార్త్ ఇండియా ఏమో ఓవరాల్ గా చూసుకుంటే ముందు ఉంటుంది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ఇలాంటి పాపులర్ సిటీస్ వల్ల సౌత్ ఇండియా అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. వీటి వల్ల సౌత్ అనేది మోర్ ఎక్స్పోర్ట్ టెక్నికల్ గా దీన్ని అయితే ముందుకు తీసుకెళ్తున్నాయి ఈ సిటీస్ వల్ల. ఇంకా గ్లోబల్ గా ఈ 2 దేశాలు కూడా, ఒకవేళ 2 దేశాలు అయితే ఈ 2 దేశాలు కూడా చాలా పవర్ఫుల్ గా తయారవ్వచ్చు. బట్ నా ఉద్దేశం ప్రకారం నార్త్ కన్నా సౌత్ ఇంకా పవర్ఫుల్ గా తయారై ఇంకా ముందుకెళ్లే అవకాశం చాలా ఎక్కువ. సౌత్ కి ఎక్కువ సీవేస్ ఉండడం వల్ల ఇంకా ఇంటర్నేషనల్ గా ఎక్కువగా బిజినెస్ చేసి ఇంకా గ్రోత్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. కన్క్లూజన్, హూ విన్స్ ఇన్ డెవలప్మెంట్? టోటల్ జీడిపి ప్రకారం చూసుకుంటే నార్త్ అనేది హెడ్ కొంచెం ముందుకు ఉండొచ్చు, కానీ పర్ క్యాపిటల్ చూసుకుంటే సౌత్ ఇండియా అయితే విన్స్ అవుతుంది. అదే విధంగా సౌత్ ఇండియాకి అయితే హెచ్డిఐ ఎడ్యుకేషన్ లోని సౌత్ ఇండియా కొంచెం ముందుకు ఉంటుంది. గ్రోత్ పరంగా చూసుకుంటే సౌత్ ఇంకా సర్వీస్ ప్రకారం అది ముందుకు వెళ్తుంది. అలాగే నార్త్ అనేది అగ్రికల్చర్ ప్లస్ ఇండస్ట్రీస్ వల్ల ముందుకెళ్తుంది. ఇండియా ఎప్పుడు ఒకటిగా ఉండడమే చాలా ముఖ్యం, కానీ ఒక ఇమేజినేషన్ లో చూస్తే ఇలా ఉంటుంది. సో మీరేమనుకుంటున్నారు దీనిపైన? ఒక నిజంగా విడదీస్తే సౌత్ ఇండియా ఏమో గ్రోత్ బాగా పెరిగి ఒక పవర్ఫుల్ కంట్రీగా మారి ప్రపంచ దేశాల్లోనే ఒక లీడర్షిప్ తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? సో ఈ టాపిక్ పైన మీకేమైనా చిన్న సందేహాలు కానీ ఏమైనా తెలియజేయాలి కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా మనం మాట్లాడాలి. ప్రతి ఒక్కరు మాట్లాడి వాళ్ళ భావాలు వ్యక్తం చేయాలి. అప్పుడే మనం అందరం ముందుకెళ్తాం. సో తప్పో రైటో మనం ఒక మాట ఆడడం చాలా ముఖ్యం. తప్పు అనుకుని ఆగిపోవద్దు. ఖచ్చితంగా మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. ఈ టాపిక్ మీకు ఇంట్రెస్ట్ అయితేనే. సో నేనేమే చాలా మిస్ చేయొచ్చు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలని నేను ఈ వీడియో చేశాను. పూర్తిగా చెప్పాలంటే నా వల్ల కాదు, ఎవరి వల్ల కాదు ఈ టాపిక్ అనేది. సో నాకున్నంత నాలెడ్జ్ ప్రకారం నాలాంటి యావరేజ్ పర్సన్ కూడా అర్థమయ్యేటట్టు నేను ఈ టాపిక్ అయితే చెప్పాను. సో మీకు అర్థం కాకపోతే నెక్స్ట్ వీడియోలో ఇంకా బాగా చెప్పే ఛాన్స్ నాకు ఇవ్వండి.
సో ఫాలో కొట్టండి, సబ్స్క్రైబ్ అవ్వండి. బాయ్ బాయ్.